అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ లక్ష్మీదేవాయ నమః అని కామెంట్ చేయండి. ప్రతి శుక్రవారం కొన్ని రాశుల వారు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. మరీ ముఖ్యంగా ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి కూడా విముక్తి పొందుతారు. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ఇష్టమైన 5 రాశుల వారు ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే సంపదన కూడా ఊహించని స్థాయిలో పెరిగి ఉన్నత శిఖరాలను చేరే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే తప్పకుండా లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ కింది రాశుల వారు ప్రతి శుక్రవారం తప్పకుండా ప్రత్యేకమైన పూజలు నిర్వహించాల్సి ఉంటుంది. శాస్త్రం ప్రకారం మేషరాశి వారు కష్టపడి బాగా పనిచేసే తత్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టి వీరు తప్పకుండా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల డబ్బు సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఆర్థిక ప్రయోజనాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. వీరికి భారీ మొత్తంలో శక్తి సామర్థ్యాలు కూడా పెరుగుతాయి. డబ్బుకు ఎలాంటి లోటు ఉండదని జ్యోతిష్యులు చెబుతున్నారు. రాశిలో జన్మించిన వారు ఆ వ్యక్తులు కూడా తప్పకుండా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రాశులలో మిథున రాశి కూడా ఒకటి. కాబట్టి వీరు కష్టపడి పనిచేయడం వల్ల అద్భుతమైన లాభాలను పొందగలుగుతారు. ఆర్థికంగా కూడా భారీ మొత్తంలో లాభాలు పొందగలుగుతారు. వీరికి అదృష్టం సహకరించి తెలివితేటలు కూడా విపరీతంగా పెరుగుతాయి. శుభరాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోవడమే కాకుండా కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. అలాగే అందరి దృష్టిని ఆకర్షించేందుకు శుక్రుడి అనుగ్రహం కూడా కలుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారు సురక్షితమైన ప్రదేశాల్లో పనులు చేసేందుకు ఆసక్తి చూపుతారు. అలాగే పనుల్లో కూడా అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ప్రతి గురువారంతో పాటు శుక్రవారం లక్ష్మీదేవిని వీరు ఆరాధించడం వల్ల అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. దీని కారణంగా ఎలాంటి పనులు చేసినా ప్రతికూలత తగ్గి సానుకూలత విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహంతో ఎంతో సంతోషంగా కూడా ఉంటారు. అమ్మవారికి ఇష్టమైన రాశులలో తులారాశి కూడా ఒకటి. ఈ రాశి వారు విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా కష్టానికి తగిన ప్రతిఫలం కూడా పొంది ఆర్థికంగా బోలెడు ప్రయోజనాలు పొందగలుగుతారు. దీంతో పాటు డబ్బు సంబంధిత సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా ఏ సమస్యలైనా సులభంతరంగా తొలగిపోతాయి. అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనవి ఖచ్చితమైనవి అని మేము చెప్పలేము. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిదని కోరుకుంటున్నాం.